వస్తున్నారు. అలాగే పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు మరియు చెల్లోటి గారు ఎవరి పేరు చెబితే ధర్మం గుర్తుకొస్తుందో, ఎవరి పేరు చెబితే సత్యవరిస్తుడు శ్రీమాన్ వివేక్ గారు ఇక్కడికి రావడం జరిగింది కళ్యాణానికి. ఎందుకంటే వారిని ఆపే పరిస్థితి మాకు లేదు. ఎందుకంటే నియోజకవర్గంలో అందరికీ అందరూ జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం మయం ముహూర్త సుముహూర్త వాళ్ళందరికీ లక్ష్మీ చేకూరాలి. లక్ష్మి ఉన్నటువంటి వాళ్ళకి ఉత్తరోత్తర అభివృద్ధి కావాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్క క్షేమాన్ని కోరితే ఇక్కడ సమర్పిస్తున్నారు. రెండు చేతులు జోడించి చెప్పేటువంటిగానే చెప్పండి. ఓం ప్రజామే కామః, ఓం ప్రజామే కామః, వృద్ధ్యతా వృద్ధ్యతా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కూర్చుని ఉండండి. వేద ఆశీర్వచనాన్ని చేస్తున్నారు. వేదిక పైనటువంటి ఆనందకర సమయం. రామ ఆనందం అంటే ఇట్లా ఉంది. రామ కళ్యాణంలో భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. భగవత్ బంధువులారా, స్వామివారికి సమర్పించాలంటున్నాను. నీవు స్వచ్ఛంగా ఉండాలి కాబట్టి ఆ అక్షతను నీ శిరస్సు మీద వేసుకుంటే స్వామివారి రక్షణ నీకుంటుంది. అందుకే శ్రీరామ రక్ష. ఆ సమయంలో సీత పెట్టండి. అలా ఆ స్వామి వారిపై పడినటువంటి యొక్క ముద్ర వాళ్ళంతా కూడా చక్కగా దర్శనం చేసుకొని ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా స్వర్గీయ సురేంద్రరావు గారి సతీమణి, అట్లాగే వారి పిల్లలు, కుటుంబ సభ్యులు, అల్లుళ్ళు, బిడ్డలు, మనవలు, మనవరాళ్ళు వాళ్ళందరి యొక్క క్షేమం కోరి గత కొన్నేళ్లుగా 25 సంవత్సరాల రజతోత్సవాలకు మే 15 నుంచి 22 వరకు జరుపుకుంటారు. డెఫినెట్లీ పెద్దగా చేద్దామని చిన్నజీవి స్వామి గారు చాలా మంచి విషయం. అందరూ కూడా రామనవమి రోజు అన్ని మంచి విషయాలు ఆలోచించుకొని శ్రీరాముడు వారు ఎప్పుడు కూడా విలువతో వారు రాజ్యం నడిపించినారు. అలాగే మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల సేవ కోసమే. హార్దిక శుభాకాంక్షలు. మీ అందరు ఇంత ఎండలో కూడా అందరు వచ్చి ఇక్కడ దేవుడు గారికి పూజ చూస్తున్నారు. ఇదే విధంగా పేషెన్స్, ఇదే విధంగా కాన్ఫిడెన్స్ తో మనం ముందుకు పోవాలి. రాష్ట్రం అభివృద్ధి కోసం, శాంతి భద్రత రక్షించ కోసం మనం సిద్ధంగా ఉన్నాము. మీ అందరికి సహాయం సహకారంతో ఈ పని మనం ముందు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. మీ మాధ్యంతో నేను ఇక్కడ ఉన్న అందరు ప్రజలకు ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నాము. మీకు ఎప్పుడు కూడా అవసరం ఉంటే పోలీస్ స్టేషన్ కి, మా ఆఫీస్ కి రండి. మీ అందరికి సేవ చేసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాము.